భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 2025 స్వస్తి శ్రీ చాంద్రం విశ్వావసునామ సంవత్సరాయనం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్ష అమావాస్య బుధవారం. ఈరోజు అమావాస్య సాయంత్రం 4:34 వరకు, నక్షత్రం మృగశిర నక్షత్రం ఉదయం 11:31 వరకు, వర్జం ఈరోజు రాత్రి 7:32 నుండి రాత్రి 9:04 వరకు, దుర్ముహూర్తాల ఉదయం 11:36 నుండి 12:28 వరకు, సూర్యోదయం 5:31, సూర్యాస్తమయం 6:34, అమృతగడి రాత్రి 12:53 2:22 వరకు, రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 రాహుకాలం. అమావాస్య కాబట్టి శుభ సమయం లేదు. అతిగండ యోగం ఉదయం 7:06, ధృతి తెల్లవారుజాము 4:37, చతుర ఉదయం 5:36. ఈరోజు అమావాస్య. వటసావిత్రి వ్రతం అన్నారు, అది చేసుకుంటే చాలా మంచిది. ఈరోజు అమావాస్య కాదు, కొత్త పనులు ఏవి చేపట్టకూడదు. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి వారికి ఈరోజు ధన వ్యయం, అనుకున్నది సాధించలేకపోవుట. వృషభ రాశి సామాన్య ధనలాభాలు, విద్యాప్రాప్తి, ధనవృద్ధి. మిథున రాశి వారు వ్యవహార జయము, బంధుమిత్రుల సంగమము. కర్కాటక రాశి వారికి ఈరోజు వ్యాపార లాభము, సామాన్య ఫలితాలు ఉండే అవకాశం. సింహరాశి వారికి అనారోగ్యం, శత్రుబాధలు, ధనం ఏదో రకంగా సాయంకాలం అందే అవకాశం. కన్యారాశి వారి కార్య విఘ్నములు, శారీరక శ్రమ, బంధుమిత్రులతో విరోధాలు. తులారాశి మనోధైర్యం, సాహసయాత్రలు, దేవాలయ సందర్శనలు. వృశ్చిక రాశి వారి విద్యా విజయాలు, అధికారులతో ప్రశంసలు, విందు వినోదాలు. ధనస్సు రాశి వారి వృత్తి వ్యాపారాల్లో లాభము, గౌరవ లాభము. మకర రాశి వారికి వ్యతిరేకత, కార్యభంగము, అనుకోని ప్రయాణాలు. కుంభరాశి భోజన సౌఖ్యం, ఆరోగ్య లాభం, ధనలాభాలు. మీనరాశి వారికి కార్యసిద్ధి, బంధుమిత్రుల సంగమము, ప్రయాణ సౌఖ్యము. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే ధర్మీ ఓం ధర్మిణే నమః ఓం ధర్మిణే నమః. ధర్మిణే నమః అనగా మూర్తి భవించిన ధర్మమే భగవానుడు స్వరూపమగుడ చేత నారాయణుని ధర్మి అనబడ్డాడు. రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్లుగా రామాయణం చెప్పినట్లుగా స్మరణీయుడు పరమాత్మ. కాబట్టి భగవంతుడు ధర్మస్వరూపుడు, ఆదర్శమూర్తి, ధర్మాత్ముడు, ధర్మస్థాపనకి అవతరించబడేటువంటి వాడు కనుక ధర్మిణే నమః అన్నారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.